సంచలనం సృష్టించిన శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులు శ్రవణ్ రాజీవ్లను బంజారాహిల్స్ పోలీసులు ఈ రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. 2 రోజుల పాటు వారిని విచారించనున్నారు. శిరీషది హత్య లేక ఆత్మహత్య అన్నది పోలీసులు తేల్చాల్సింది. ఆడియో టేపుల్లో ఉన్న నందు, నవీన్లు ఎవరనేది రాబట్టనున్నారు. కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్ లో అసలేం జరిగింది, అత్యాచారం జరిగిందా లేదా అన్నదానిపై శ్రవణ్ రాజీవ్లను ప్రశ్నించనున్నారు. తేజస్వినితో కలిపి ఈ ఇద్దరిని విచారిస్తారు. రాజీవ్, శ్రవణ్లకు పోలీసులు ఏ ప్రశ్నలు వేయబోతున్నారు? ఏ సెటిల్మెంట్ కోసం శిరీషతో కలిసి కుకునూరుపల్లి వెళ్లారు? అర్ధరాత్రి మద్యం బాటిళ్లతో వెళ్లాల్సిన అవసరం ఏంటి? శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఒంటరిగా ఎందుకు వదిలేశారు? అసలు ఈ ఎపిసోడ్ అంతా పోలీస్ క్వార్టర్స్ లో జరిగిందా, ఫామ్ హౌస్ కు మార్చారా? శిరీష అంతగా ఎందుకు భయపడింది? పెద్దగా కేకలు ఎందుకు వేసింది? ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషపై అత్యాచారం చేశాడా లేదా? శిరీషని రాజీవ్ ఎందుకు చితకబాదాల్సి వచ్చింది? శిరీష మార్గ మధ్యంలో రాజీవ్ కొట్టిన దెబ్బలకు చనిపోయిందా? ఆర్జే స్టూడియోలో ఆత్మహత్య చేసుకుందా? శిరీష ఫోన్ కాల్స్ ఆడియోలో ఉన్న నందు, నవీన్లు ఎవరు? శిరీష కాల్స్ ఆడియో క్లిప్లు విడుదల వెనుక ఎవరున్నారు? ఈ కేసులో రాజీవ్ లవర్ తేజస్విని పాత్ర ఎంత? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఎంతసేపట్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు? అలాగే పోలీసులు ఏ అంశాలు తేల్చనున్నారు? 15 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇప్పుడు చాలా సంచలనం సృష్టిస్తోంది. 15 రోజుల నుంచి కూడా వరుస కథనాలు వెల్లడవుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కొక్క ఎపిసోడ్ లో ట్విస్ట్లు అనేటువంటివి బయటపడుతున్నాయి. తాజాగా నాంపల్లి కోర్టు ఆ ఇద్దరు ఈ కేసులో ఉన్నటువంటి రాజీవ్, శ్రవణ్లను పోలీస్ కస్టడీకి అనుమతించింది. కాసేపట్లో వాళ్ళిద్దరిని కూడా బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. వాళ్లను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు. మరి ఇవాళ లేదంటే రేపా కుకునూరు పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళిద్దరిని తీసుకువెళ్లి కేసులో రీకన్స్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వెళ్లారు, అక్కడ వ్యవహరించినటువంటి తీరేంటి అనేటువంటిది సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా పోలీసులు ఆ కుకునూరుపల్లికి తీసుకువెళ్తారు. అయితే ఇందులో 10 ప్రశ్నలతో కూడినటువంటి ఒక ప్రశ్నావళిని కూడా పోలీసులు రెడీ చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు వీళ్లను అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్లను విచారించేటువంటి అవకాశం ఉంది. ఏ సెటిల్మెంట్ కోసం రాజీవ్, శ్రవణ్లు శిరీషతో కలిసి కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారన్నది మొదటి ప్రశ్న. అంటే ఇక్కడ శిరీషకు ఆల్రెడీ పెళ్లై ఉంది. రాజీవ్ కూడా ఒక యువతిని ప్రేమించాడు, ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఏం సెటిల్మెంట్లు చేసుకుంటారు అక్కడికి వెళ్లి అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. అది కూడా ఒక యువతితో అర్ధరాత్రి మద్యం బాటిళ్లతో ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అర్ధరాత్రి ఆ ఎస్ఐ ఏం సెటిల్మెంట్ చేయాలనుకున్నాడన్నది రెండో ప్రశ్న. ఇక శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఆ వ్యవహారం అంతా జరిగిన తర్వాత ఒంటరిగా ఎందుకు ప్రభాకర్ రెడ్డి దగ్గర శిరీషను వదిలేశాడనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటిది. ఇక్కడ మరి ఈ ఎపిసోడ్ అంతా కూడా క్వార్టర్స్ లోనే జరిగిందా? మరి మనం చెప్తున్నట్టుగా మీడియాలో వస్తున్నట్టుగా
క్వార్టర్స్ పక్కన ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గర జరిగిందా అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రధానమైనటువంటిది ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీషన్ పైన అత్యాచారం చేశాడా లేదా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. స్పెషల్ కు అంశాలన్నిటికి సంబంధించి పంపించారు కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి నివేదిక ఆధారంగా అలాగే వీళ్ళను విచారించేటువంటి క్రమంలో వచ్చేటువంటి వివరాల ఆధారంగా ఇది స్పష్టంగా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇక శిరీష ఆ ఎపిసోడ్ తర్వాత ఎందుకు అంతగా భయపడింది, ఆ క్వార్టర్స్ లో పోలీసులు చెప్తున్నట్టుగా క్వార్టర్స్ లో ఎందుకు అంతగా కేకలు వేసింది అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఈ బయటికి వచ్చిన తర్వాత ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా వెళ్లిపోమని చెప్పిన తర్వాత ఎందుకు అంతగా శిరీష పైన రాజు బాగా దెబ్బలు కొట్టాడు, కారు నుంచి దిగేటువంటి క్రమంలో ఎందుకు ఆమె జుట్టు పట్టి కారు లోపలికి లాగాడు, తీవ్రంగా చితకబాడాడు అనేటువంటిది కూడా కారణం ఇంతవరకు తెలియలేదు. ఇక శిరీష మార్గ మధ్యంలోనే రాజు కొట్టిన దెబ్బలకు చనిపోయింది అనేటువంటిది ఆ శిరీష తరపు బంధువులు ఆరోపిస్తున్నటువంటి అంశం. మరి ఇది ఎంతవరకు నిజమనేటువంటిది తేలాల్సి ఉంది. పోలీసులు చెప్తున్నట్టుగా స్టూడియోలోనే వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకుందా అనేటువంటిది ఇప్పటికే వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చారు. కానీ ఆ బంధువులు ఆరోపిస్తున్నట్టుగా ఆమెది హత్య అనేటువంటి అంశానికి సంబంధించి కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎపిసోడ్ తర్వాత ఆడియో టేపులు అనేటువంటివి బయటికి వచ్చాయి. శిరీషతో సంభాషణ జరిపినటువంటి నందు నవీన్లు మరి రాజీవ్ స్నేహితుల, శ్రవణ్ స్నేహితుల లేక శిరీష స్నేహితుల అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. మరి ఈ ఆడియోలు ఇప్పుడు విడుదలయ్యాయి. ఎపిసోడ్ తర్వాత విడుదలైనటువంటి దాని వెనక ఎవరున్నారనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఇక వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత తేజస్విని కూడా వాళ్ళు విచారించేటువంటి అవకాశం ఉంది. రాజీవ్ స్నేహితురాలు అలాగే ఆ తర్వాత ఆమెను చేసుకోబోయేటువంటి ప్రియురాలు కాబట్టి ఆమె రోల్ ఏ విధంగా ఉంది, మొత్తం కీలకంగా మారినటువంటి తేజస్విని వ్యవహారం వల్లనే ఈ ఎపిసోడ్ అంతా జరిగింది కాబట్టి మరి ఆమె పాత్ర ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా తేల్సే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు కాబట్టి కాసేపట్లో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ 10 ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలన్నీ అన్ని కూడా వాళ్ళిద్దరి నుంచి రాబట్టేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ శర్మ. సంచలనం సృష్టించిన శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్లను బంజారాహిల్స్ పోలీసులు ఈరోజు కస్టడీలోకి తీసుకోనున్నారు. 2 రోజుల పాటు వారిని విచారించనున్నారు. శిరీషది హత్య లేక ఆత్మహత్య అన్నది పోలీసులు తేల్చాల్సిందే. ఆడియో టేపుల్లో ఉన్న నందు, నవీన్లు ఎవరనేది రాబట్టనున్నారు. కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి క్వార్టర్స్ లో అసలేం జరిగింది, అత్యాచారం జరిగిందా లేదా అన్న దానిపై శ్రవణ్, రాజీవ్లను ప్రశ్నించనున్నారు. తేజస్వినితో కలిపి ఈ ఇద్దరిని విచారిస్తారు.